హల్లెలూయా. సమస్తమైన మహిమా ప్రభావం ప్రభు అయిన యేసుక్రీస్తుకే కలుగును గాక. ఆమేన్. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 12, 13 2 వచనాలు చదువుకున్నాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 12, 13 2 వచనం. మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయంతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ కొనసాగించుకున్నారు. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి చేసుకొనుటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే. చాలు. ఈరోజు మన అంశం ఏంటంటే మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. మనం అందరం కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం అందరం కూడా ఏమైనాం? యాక్చువల్గా రక్షింపబడ్డాం. అవునా? హల్లెలూయా. అది ఆ రక్షణను ఎప్పటిదాకా మనం కొనసాగించాలి? అంత వరకు, మన ప్రాణం పోయేంత వరకు కూడా మరి ఆ రక్షణను మనం కొనసాగించాలి. ఇప్పుడు మనం రక్షింపబడ్డాం. ఏ రకంగా అంటే ఆత్మీయంగా రక్షింపబడ్డాం. అవునా? ఇప్పుడు ఫిజికల్గా అంటే ఫిజికల్గా ఎప్పుడు మరి కంప్లీట్గా రక్షింపబడ్డాము అని కంప్లీట్గా మరి ఫుల్ ఫ్లెడ్జ్గా ఎప్పుడు చెప్పగలుగుతాము? నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణంలోకి పోయిన తర్వాతనే చెప్పగలుగుతాం. అప్పటి వరకు కూడా ఏంటంటే మనకు నమ్మకం. హల్లెలూయా. మరి ఆత్మీయంగా మరి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు రక్షింపబడ్డామని నమ్ముతున్నాం. ఆ రక్షణను మనం ఎప్పటి వరకు కొనసాగించాలి? మనము ఆ నమ్మకాన్ని ఎప్పటి వరకు కొనసాగించాలి? ఆ రక్షణను ఎప్పటి వరకు కొనసాగించాలి? హల్లెలూయా. మన ప్రాణం పోయేంత వరకు కూడా ఎప్పటి వరకు రక్షణను కొనసాగించాలి? మనము మన ప్రాణం పోయేంత వరకు కూడా మరి ఆ రక్షణను మనం కొనసాగించాలి. హల్లెలూయా. మన ప్రాణం పోయేంత వరకు కూడా రక్షణను కొనసాగిస్తే తర్వాత నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణంలో మనం ప్రవేశిస్తాం. హల్లెలూయా. మరి ఈ ఫిలిప్పీ పత్రిక ఎవరు రాసిండ్రు? అపోస్తలుడైన పౌలు భక్తుడు రాశాడు. హల్లెలూయా. మరి ఎక్కడి నుంచి మరి ఈ పత్రిక రాశాడు అంటే మరి రోమా చెరసాల్లో నుంచి. రోమా చెరసాల్లో ఉన్నాడు. హల్లెలూయా. చెరసాల్లో నుంచి ఈ పత్రిక రాశాడు. హల్లెలూయా. మరి ఈ పత్రిక ఎందుకు రాసిండంటారు? ఈ ఫిలిప్పీ పత్రిక ఎందుకు రాసిండు? ఈ ఫిలిప్పీ ప్రాంతంలో ఉన్న విశ్వాసులు మరి పౌలుకు చేసిన సహాయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ రాసిన పత్రిక ఈ ఫిలిప్పీ పత్రిక. హల్లెలూయా. మరి దేవుని స్తుతిస్తూ అదే విధంగా మరి ఫిలిప్పీ ప్రాంతంలో ఉన్న విశ్వాసులందరూ కూడా ఐక్యత కలిగి దేవుని ప్రేమ కలిగి మరి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఆత్మీయంగా ఎదగడం కొరకు ఈ పత్రికను రాశాడు అనమాట. హల్లెలూయా. మరి 2వ అధ్యాయంలో మనం చూసుకుంటే కనుక 5వ వచనం నుంచి 11వ వచనం వరకు కూడా ఏం చెప్తున్నాడంటే క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండడం. మరి యేసు ప్రభు కలిగి ఉన్న మనసు ఏంటిది? దేవునితో కూడా ఉండడం. విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ మనుషుని పోలికలో పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొని శిలువ మరణం పొందినంతగా మరి తగ్గించుకొని విధేయత చూపించాడు. అది మరి యేసు ప్రభు మనస్సు. మరి దాని గురించి చెప్పి తర్వాత 12, 13 వచనాల్లో ఏం చెప్తున్నాడు? నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుటనున్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి అంటున్నాడు. మరి 5వ వచనం నుంచి 11వ వచనం వరకేమో యేసు ప్రభు చూపించిన విధేయత గురించి చెప్పాడు. చెప్పి ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారం. అంటే మరి పౌలు భక్తుడు ఉన్నప్పుడు మరి ఫిలిప్పీ సంఘపు వారు విధేయత కలిగిన వారుగా ఉన్నారు. అయితే మరి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేను లేనప్పుడు కూడా
అదే విధేయత మీరు కలిగి ఉండి ఏం చేయమంటున్నాడు? మీ రక్షణను మరి నేను మీతో లేని కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అంటున్నాడు. అదే మన సొంత రక్షణను ఎట్లా కొనసాగించాలంటే భయముతో వణుకుతో. అదే ఎందుకంటే ఎందుకు భయముతో వణుకుతో ఎందుకు సొంత రక్షణను మనం కొనసాగించాలంటే కనుక మరి మన మార్గము తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి. అవునా కదా? అనేది సాతానుడు ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటాడు? మన పక్కనే ఉంటాడు సాతానుడు. ఎందుకు మన పక్కనే ఉంటాడు? ఆ మార్గము ఇప్పుడు మనం యేసు ప్రభుని అంగీకరించినప్పుడు మనము దేంట్లో ప్రవేశించినాం అంటే రక్షణ మార్గంలో ప్రవేశించినాం, జీవానికి వెళ్ళే మార్గంలో ప్రవేశించినాం మనం అనేది. అయితే ఆ మార్గములో నుంచి తొలగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. హల్లెలూయా. ఆ మార్గంలో నుండి తొలగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. నువ్వు కంప్లీట్ గా రక్షింపబడ్డానని చెప్పి ఫుల్ ఫ్లెజ్ ఎప్పుడు చెప్పగలుగుతావు? నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించిన తర్వాతనే చెప్పగలుగుతాం. అప్పటి వరకు ఏంటంటే మన నమ్మకం. హల్లెలూయా. నువ్వు తప్పిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు మరి మనల్ని రక్షించాడు. ముందే మరి తన ప్రాణం అర్పించి తన రక్తమును చిందించి మరి మన పాపానికి వెల చెల్లించాడు, మనల్ని రక్షించాడు మనం పుట్టక ముందుకే. హల్లెలూయా. అయితే ఆ రక్షణను మనం ఏం చేయాలి? మన ప్రాణం పోయేంత వరకు కూడా మనం కాపాడుకోవాలి. మరి ఎట్లా కాపాడుకోవాలంటే భయముతో వణుకుతో. హల్లెలూయా. మరి భయముతో వణుకుతో ఆ రక్షణను మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలంట. మనకు భయము మరి ఉండాలి. కొన్ని విషయాల్లో మనకు భయం ఉండొద్దు. కానీ మరి దేవుని విషయంలో రక్షణను కాపాడుకునే విషయంలో మాత్రము మనకేముండాలి? భయం అనేది ఉండాలి. మనకు భయం ఉంటే కనుక ఆ భయంతో వణుకుతో ఏం చేస్తాము? మనము సాతానుకు అవకాశం ఇవ్వము. హల్లెలూయా. అమ్మో సాతానుకు అవకాశం ఇస్తే నా రక్షణ పోతుందేమో, సాతానుకు అవకాశం ఇస్తే మరి నేను నిత్య జీవాన్ని కోల్పోతానేమో నా భయముతోటి మనం ఏం చేస్తాము? మరి ఆ రక్షణను మనం కొనసాగించుకుంటాం. హల్లెలూయా. మనం చేయాల్సిన పని ఏంటంటే మన రక్షణను కొనసాగించుకోవడం. మరి ఇక్కడ 13వ వచనంలో చూసుకుంటే ఇక్కడ ఏమంటుంది? ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగజేయుటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే. మరి మన రక్షణను మనం కొనసాగించుకోవాలి. ఎందుకంటే మరి దేవుడు మరి మనం ఇచ్చయించింది అంటే మరి మనం అనుకున్నది మరి ఇచ్చయించిన కార్య సిద్ధి కలుగజేసుకొనుటకు అంటే ఇప్పుడు మనకి పరిశుద్ధంగా ఉండాలని ఉంటుందా? ఉండదా? కానీ మరి మనం ఉండగలుగుతున్నామా? మనకు ఆశ ఉంది, పరిశుద్ధంగా ఉండాలి, యేసు ప్రభు జీవించినట్టుగా జీవించాలని చెప్పి మనకు ఆశ ఉంది. అవును. హల్లెలూయా. దాన్ని మనం నెరవేర్చుకోగలుగుతున్నామా అంటే నెరవేర్చుకోలేకపోతున్నాం. అవును. హల్లెలూయా. అయితే మరి ఆ కార్యసిద్ధి మరి కలుగజేసుకోవడానికి ఇంకేదంటే తన దయా సంకల్పం నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. హల్లెలూయా. అంటే మనకున్న ఆశ పరిశుద్ధంగా ఉండాలి, యేసు ప్రభులాగా ఉండాలని మనకున్న ఆశ మరి ఎవరు నెరవేర్చగలుగుతారంటే అది దేవుడే నెరవేర్చగలుగుతాడు. ఎప్పుడు దేవుడు నెరవేర్చగలుగుతాడంటే మన రక్షణను మనము భయముతో వణుకుతో కొనసాగిస్తున్నప్పుడు. హల్లెలూయా. మనకు భయం ఉంటే మన రక్షణను ఎట్లా కొనసాగిస్తామంటే ఇప్పుడు మనకు భయం ఉంటే దేవుని భయం ఉంటే మనం ఎవరికి లోబడతాం? మనము దేవునికి లోబడతాం. అవునా? హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం అంటే మరి పౌలు ఉన్నప్పుడు పౌలు ముందట దేవుని ఎదుట విధేయత కలిగి ఉన్నారు. తర్వాత కూడా పౌలు ఏమంటున్నాడు? నేను లేని కాలంలో కూడా మీరు మరీ ఎక్కువ భయంతో వణుకుతో మీ రక్షణను కొనసాగించడం అంటే మరి ఎక్కువ విధేయత చూపించడం. అంటే నువ్వు దేవునికి విధేయత చూపిస్తున్నప్పుడు నీ రక్షణను నువ్వు ఏం చేస్తావు? నువ్వు కొనసాగిస్తావు. నీ రక్షణను కొనసాగించుకోవాలంటే మొట్టమొదటిగా నీకు కావాల్సింది ఏంటిది? విధేయత.
హల్లెలూయా. ఈ మొట్టమొదట మనకేం కావాలి? విధేయత అనేది కావాలి. దేవుడు చెప్పింది చేయాలన్న మనస్తత్వం మనకున్నప్పుడే మరి దేవుడు ఆయన మార్గంలో మనం నడిపిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ రక్షణను కొనసాగించుకోవాలంటే కూడా ఎవరు సాయం చేయాలి? మనకి దేవుడే సాయం చేయాలి. అవునా కదా? హల్లెలూయా. మరి దేవుడు ఆ రక్షణ మార్గంలో మనం నడిపించాలి. మన రక్షణకు మన రక్షణ కొనసాగింపబడాలంటే మరి మనం ఎవరికి విధేయత చూపించాలి? మనము దేవునికి విధేయత చూపించాలి. మరి దేవునికి మనం విధేయులంగా ఉన్నప్పుడే, దేవుడు ఏది చెప్తే అదే చేస్తా అన్న మనస్తత్వం కలిగిన వారంగా ఉన్నప్పుడే మొట్టమొదటిగా మరి దేవుడు ఏం చేస్తాడు? ఆయన మార్గంలో నడిపిస్తాడు. అంతా కూడా మరి ఎక్కడ ఉంటుంది అంటే విధేయత దగ్గరనే ఉంటుంది. మరి చాలా మంది క్రైస్తవులు మరి ఏం చేస్తారంటే అవిధేయత చూపిస్తూ ఉంటాడు. దేవుడు క్షమిస్తాడులే, ఏం పర్వాలేదు, చిన్న తప్పే కదా, ఏం పర్వాలేదు, దేవుడు క్షమిస్తాడులే, వాక్యాన్ని నిర్లక్ష్య పెడతా ఉంటాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం నిర్లక్ష్య పెట్టదు. దేవుని యొక్క వాక్యం ఏంటంటే మన ఆత్మలను రక్షిస్తుంది. అంటే ఇక్కడ యాకోబు పత్రికలో ఉంది కదా, యాకోబు పత్రికలో మొదటి అధ్యాయంలో 22వ వచనమా, 21వ వచనం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 21వ. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మారి లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. చాలు. మరి ఇక్కడ ఏం చేయాలంట? సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని ఏం చేయాలంట? లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించడానికి శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. హల్లెలూయా. మరి మన ఆత్మలను రక్షించే శక్తి దేనికి ఉంది? మన ఆత్మలను రక్షించే శక్తి దేనికి ఉంది? దేవుని వాక్యానికి ఉంది. ఈ దేవుని వాక్యం ఎప్పుడు మన ఆత్మలను రక్షిస్తుందంట? ఎప్పుడు మన ఆత్మలను రక్షిస్తుంది దేవుని వాక్యము? మన హృదయంలో నాటబడినప్పుడు. ఎప్పుడు రక్షిస్తుంది ఈ వాక్యము మన ఆత్మలను? మన హృదయంలో ఈ వాక్యం నాటబడినప్పుడు. హల్లెలూయా. అంటే మన రక్షణను కొనసాగించుకోవాలంటే మన హృదయంలో ఏముండాలి? వాక్యం అనేది ఉండాలి, దేవుని వాక్యం. హల్లెలూయా. మరి ఆ వాక్యం నాటబడాలంటే ఆ వాక్యమును మనం ఏం చేయాలి? అంగీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి. చాలా మంది ఏం చేస్తుంటారు అంటే విని విడిచిపెడతా ఉంటారు. ఈ వాక్యాన్ని ఎవరు పాటిస్తాడు? ఎవరి ద్వారా ఎవరికి సాధ్యమవుతుంది? వాక్యాన్ని చెప్పే పాస్టరే సరిగ్గా ఉండడు, ఇంకా మనమెంత అని చెప్పి చాలా మంది ఏం చేస్తారు? ఇట్లా విని ఇట్లా వదిలేస్తారు. హల్లెలూయా. ఒక చెవితోటి విని ఇంకో చెవితోటి ఏం చేస్తారు? వదిలేస్తారు, లైట్ తీసుకుంటారు. అవునా? హల్లెలూయా. నువ్వు లైట్ తీసుకుంటే కనుక ఆ వాక్యం నీ హృదయంలో పనిచేయదు. దేవుడు మనకు బోధించిన ఏ వాక్యాన్ని అయినా కానీ మనం లైట్ తీసుకోవద్దు. హల్లెలూయా. ఆ వాక్యాన్ని మనం పట్టుకోవాలి. ఈ వాక్యాన్ని మనం పట్టుకున్నప్పుడే నువ్వు ఏంటిది? దేవునికి విధేయత చూపిస్తున్నట్టు. ఇప్పుడు ఈ వాక్యం ఎవరు? దేవుడే. మరి యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలో ఏముంటది? ఆది అందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్దనుండెను, వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. ఈ వాక్యమే ఏంటిది? దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు మన మధ్యలో దేవుడు ఏ రూపంలో ఉన్నాడంటే వాక్యం రూపంలో ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. వాక్యం రూపంలో ఉండి ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలి? మనం యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి. ఈ వాక్యానికి మనం లోబడాలి. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవాలి. మరి ఈ వాక్యానికి మనం లోబడాలి. అప్పుడు మరి మన ఆత్మ ఏమవుతుంది? అప్పుడు రక్షింపబడుతుంది. మరి వాక్యానికి ఎప్పటి వరకు లోబడాలి మనము? అంతవరకు కూడా. మరి పౌలు భక్తుడు ఇప్పుడు ఫిలిప్పీ సంఘానికి ఏం చెప్తున్నాడు? ఎల్లప్పుడూ మీరు విధేయులుగా ఉన్నట్టు నేను లేని కాలంలో కూడా మరి ఎక్కువగా
భయంతో వణుకుతో మీ రక్షణను కొనసాగించుడని. అంటే మరి అక్కడ పౌలు ఉన్నా లేకపోయినా కానీ వాళ్ళ ప్రాణం పోయేంత వరకు వాళ్ళు ఏం చేయాలి? దేవునికి విధేయత చూపించాలి. అంటే మన ప్రాణం పోయేంత వరకు దేవుని యొక్క వాక్యానికి మనం ఏం చూపించాలి? మనము విధేయతను చూపించాలి, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించాలి. మరి దేవుని యొక్క మరి వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం. మన ఆలోచనలకు కాదు, మన తలంపులకు కాదు, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? మనము దేవుని వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మన బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, తన స్వాభిప్రాయం కంటే కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా ఎంచుకున్నాడంట. హల్లెలూయా. ఆయన ఎవరు? యోబు భక్తుడు. హల్లెలూయా. మరి యోబు గ్రంథంలో అంటాడు కదా, చూడండి, యోబు గ్రంథంలో యోబు గ్రంథంలో 23వ అధ్యాయంలో 11, 12, 2 వచనాలు చదవండి. నా పాదములు ఆయన అడుగుజాడలను విడవక నడిచినాను. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించుకున్నాను. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచుకున్నాను. చాలు. హల్లెలూయా. ఇక్కడ మరి యోబు తన గురించి తాను ఇక్కడ చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? ఆయన యోబు పాదాలు ఎవరు అడుగు జాడల్లో నడిచినాయంట? విడవకుండా దేవుని అడుగు జాడలు విడవక నడిచినాయంట, ఇటు అటు తొలగకుండా. అంటే సాతానికి అవకాశం ఇలే. యోబు ఎవరి వైపునకు చూస్తున్నాడు? దేవుని వైపునకే చూస్తున్నాడు. హల్లెలూయా. ఎవరి అడుగులు అడిగేస్తున్నాడు యోబు? దేవుని అడుగులు అడిగేసుకుంటూ పోతున్నాడు. హల్లెలూయా. ఇటు అటు తొలగకుండా మరి దేవుని వెంబడిస్తున్నాడు. ఇంకేమంటున్నాడు? ఆయన పెదవుల ఆజ్ఞను విడిచి నేను తిరగలేదు అంటున్నాడు. ఆయన నోటి మాటలను స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. హల్లెలూయా. మరి తన నోటి మాటలనే యోబు ఏం చేసిందంటే, దేవుని నోటి మాటలను తన స్వాభిప్రాయం కంటే, అంటే తన సొంత ఆలోచనల కంటే కూడా మరి దేవుని మాటలనే, దేవుని యొక్క ఆజ్ఞలనే ఏం చేసిండంట? ఎక్కువగా ఎంచుకున్నాడంట. హల్లెలూయా. మరి ఎలాంటి, ఇప్పుడు యోబు గురించి చూసుకుంటే కనుక ఎలాంటి జీవితం ఆయన జీవించాడంటే వాక్యానుసారమైన జీవితం జీవించాడు. హల్లెలూయా. మరి ఇక్కడ 28వ అధ్యాయంలో 28వ వచనం చదవండి యోబు గ్రంథంలో. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడిచిపెట్టే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. చాలు. హల్లెలూయా. ఇక్కడ మరి యోబు తెలుసుకున్నది ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు 8వ అధ్యాయం అంతా కూడా మరి ఈ లోకరీతిగా ఉన్న జ్ఞానవంతులు, సైంటిస్టులు చేసే మరి పనుల గురించే మరి మాట్లాడుతున్నాడు 28వ అధ్యాయంలో. అయితే మరి జ్ఞానం అంటే ఏంటిది అనేది ఇక్కడ ఏం చెప్తున్నాడు? 28వ వచనంలో యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడిచిటే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చను అంటున్నాడు. హల్లెలూయా. మరి దేవుడు యోబు గురించి ఏం సాక్ష్యం ఇచ్చాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అంటే ఇక్కడ యోబు దేవుని గురించి ఏదైతే తెలుసుకున్నాడో అదే సాక్ష్యం దేవుడు పలికిండు ఆయన మీద. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవుని యందు భయభక్తులే జ్ఞానము, దుష్టత్వం విచ్చుటయే వివేకం అని ఆయన నరులకు సెలవిచ్చని అంటున్నాడు. హల్లెలూయా. మరి యోబు సాక్ష్యం ఏంటిది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, చెడుతనమును విసర్జించాడు. హల్లెలూయా. మరి దేవుని ఏదైతే తెలుసుకున్నాడో, దేవుని నుంచి మరి ఏదైతే విన్నాడో, హల్లెలూయా, మరి అదే మరి ఆ మార్గంలోనే ఆయన జీవించాడు. ఇప్పుడు మనకేమో సంపూర్ణమైన 66 పుస్తకాలు ఉన్నాయి మనకి. హల్లెలూయా. 66 పుస్తకాలు ఉన్నాయి. మరి ఈ బైబిల్లో మరి కొన్ని వేల ఆజ్ఞలు ఉన్నాయి. మోషేకే మరి ధర్మశాస్త్రంలో మరి యాజకులకు, సామాన్య మానవులకు అందరి కలిపి మరి 613 అని. కొత్త నిబంధనలో పౌలు చెప్పినవి అన్ని కూడా చూసుకుంటే కనుక ఇంకా మొత్తానికి ఒక 1000 పైన ఆజ్ఞలు ఉంటాయి. అవునా? కానీ యోబుకి ఇవన్నీ ఏమి లేవు. ఒకటే తెలుసు యోబుకు, దేవుని యందు భయభక్తులే జ్ఞానము, దుష్టత్వం విడిచిటే వివేకం. ఇదొక్కటే మరి మరి విన్నాడు యోబు. ఇప్పుడు యోబు, ఇజ్రాయేలీలకు యోబుకి ఏమైనా కనెక్షన్ ఉందంటారా? ఏం కనెక్షన్ లేదు.
కానీ ఇప్పుడు యోబు ఏ దేశస్థుడు? ఊజు దేశస్థుడు. అవునా? ఇప్పుడు మనం ఎట్లా దేవుని గురించి విని నమ్మినామో యోబు కూడా సేమ్ అంతే, అట్లనే విని నమ్మిండు. చూడండి ఇక్కడ ఇదే యోబు గ్రంథంలో 40 ఇక్కడ ఉంటుంది కదా 42వ అధ్యాయము 5వ వచనం 4-5 వచనాలు చదవండి. నేను మాటలాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకించుము. ఒక సంగతి నిన్ను అడిగేదను, దాన్ని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను. చాలు. మరి దేవుని గురించి ఎట్లా విన్నాడంట? వినికిడి చేత విన్నాడంట దేవుని గురించిన వార్త. యెహోవా దేవుడే నిజమైన దేవుడు. యెహోవా దేవుని నమ్ముకుంటే, భయభక్తులు కలిగి ఉంటే, మరి చెడుతనం విసర్జిస్తే దేవుడు యెహోవా దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పి మరి వినికిడితో దేవుని గురించిన వార్త విన్నాడు. మనం ఎట్లయితే మరి దేవుని గురించిన వార్త వినికిడితో విన్నామో, యోబు కూడా అట్లనే వినికిడితో విన్నాడు. హల్లెలూయా. కానీ మరి యోబు ఏం చేశాడు? మరి దేవుడు ఆయనకి ఏదైతే సెలవిచ్చాడో, మరి ఒకటే మాట తెలుసు ఆయనకి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఉండడమే జ్ఞానము, దుష్టత్వం విడిచడమే వివేకము. ఇదే మాట ఆయనకు తెలుసు. హల్లెలూయా. మరి దేవుడు సెలవిచ్చిన మరి ఆ 2 మాటలనే ఏం చేశాడు? యోబు ఆచరణలో పెట్టాడు. హల్లెలూయా. ఏదైతే మరి ఆయన తెలుసుకున్నాడో, ఏదైతే దేవుడు ఆయనకు బోధించాడో, మరి అదే ఆయన పైన సాక్ష్యంగా కూడా దేవుడు పలుకుతున్నాడు. హల్లెలూయా. మరి మనకు 66 పుస్తకాలు ఉన్నాయి, చాలా ఆజ్ఞలు ఉన్నాయి మనకి. కానీ అవన్నీ మనం పాటిస్తున్నామా అంటే పాటించడంలో ఫెయిల్ అవుతున్నాం మనం అందరం. అవునా కాదా? కరెక్ట్ అంటారా కాదంటారు నేను చెప్పేది? హల్లెలూయా. పాటించడంలో మనకు 1000 ఆజ్ఞలు ఉన్నా కానీ పాటించడంలో ఫెయిల్ అవుతున్నాం. ఆయనకు ఒక్కటే తెలుసు, ఆ ఒక్కదాన్ని ఆయన ఆచరణలో పెట్టాడు. తన స్వాభిప్రాయం కంటే కూడా ఏం చేసిందంట? దేవుని నోటి మాటలే ఎక్కువగా ఎంచుకున్నాడంట. దేవుని యొక్క ఆజ్ఞలకి ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చాడు. మరి యోబు చుట్టూ, యోబు ఆస్తి చుట్టూ, యోబు కుటుంబం చుట్టూ దేవుడు ఏం వేసిండు? కంచె వేశాడు. సాతాను ముట్టుకోకుండా. సాతాను అంటారు కదా, మరి మరి సాతానుతో దేవుడు ఏమంటాడు? నా సేవకుడైన యోబు గురించి నువ్వు ఆలోచించినవా? యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనంను విసర్జించిన వాడు, ఇతని వంటి వాడు భూమి మీద ఎవరు లేరంటే సాతానుడు ఏమంటాడు? నువ్వు బాగానే చెప్తున్నావు, ఒట్టిగానే నీ అది భయభక్తులు కలిగి ఉన్నాడా? నువ్వు అతనికి, అతని కుటుంబానికి, అతని కలిగిన దానికి అంతటి కూడా నేను ముట్టుకోకుండా కంచె వేసినావు కాబట్టి నిన్ను ఆరాధిస్తున్నాడు అంటాడు. అంటే మరి సాతానుడు ముట్టుకోకుండా దేవుడు ఏం చేశాడు? యోబుకు, యోబు కుటుంబానికి, యోబు ఆస్తికి కంచె వేశాడు. అంటే ఫిజికల్ గా మరి యోబు దేంట్లో ఉన్నాడు అంటే ఒక దేవుని కాపుదల్లో ఉన్న రక్షణలో ఉన్నాడు యోబు. హల్లెలూయా. మరి సాతాను ముట్టుకోకుండా మరి దేవుడు ఆయన కంచె, మరి దేవుడు కూడా ఎందుకు కంచె వేయగలిగాడు అంటే మరి యోబు దేంట్లో ఉన్నాడు? దేవుని యొక్క వాక్యములో ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని పాటిస్తున్నాడు, దేవుని అడుగు జాడలో నడుస్తున్నాడు కాబట్టి దేవుడు ఫుల్ ఫ్లెడ్జ్ గా ఏం చేయగలిగాడు? దేవుడు యోబుకు పూర్తిగా సాతాను ముట్టుకోకుండా కంచె వేయగలిగాడు. హల్లెలూయా. మరి ఎక్కువగా మనకు సమస్యలు ఎవరు తీసుకొని వస్తారు? సాతానుడే తీసుకొని వస్తాడు. అవును కదా? రోగాలు ఎవరు తీసుకొని వస్తారు? సాతానుడే తీసుకొని వస్తాడు. అవునా? హల్లెలూయా. అయితే ఇప్పుడు యోబు మరి ఆ సాతానుడు ముట్టుకోకుండా దేవుడు ఏం చేశాడు? యోబుకు, యోబు కుటుంబానికి, యోబు ఆస్తికి అంతటికి కూడా కంచె వేశాడు. అంటే మరి యోబు ఈ భూమి పైన ఒక రక్షణలో ఉన్నాడు. ఆయన సాతానుడు ముట్టుకోకుండా మరి దేవుడు కంచె వేశాడు. అనేది ఎందుకు మరి కంచె వేశాడంటే యోబు ఏం చేశాడు? దేవుని అడుగు జాడల్లో నడుస్తున్నాడు. హల్లెలూయా. అంటే మరి మన రక్షణను కూడా మన అంత వరకు కూడా మరి కొనసాగించుకోవాలంటే మనం ఏం చేయాలి? మనము దేవుని అడుగు జాడల్లో నడవాలి. దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్యానికి మనం లోబడాలి, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించాలి. దేవుడు ఏది బోధించినా కానీ ఇది నా కొరకే అని చెప్పి అంగీకరించాలి.
కొంతమంది ఉంటారు, ఏం చేస్తారు వాళ్ళు, ఇది ఇది నాకు కాదు, ఇది వేరేటోళ్ళు, వాళ్ళు ఉంటే బాగుండేది, వాళ్ళకు సరిపడ్డ వాక్యం వచ్చింది కానీ వాళ్ళే అంటారు. కానీ నిజానికి దేవుడు ఎవరితో మాట్లాడతాడు? ముందట ఎవరున్నారో వాళ్ళతోటే దేవుడు మాట్లాడుతున్నాడు. అవునా కదా? హల్లెలూయా. ముందట ఎవరున్నారో వాళ్ళతోటే దేవుడు మాట్లాడతాడు. అంతే కదా? హల్లెలూయా. అంటే మరి ఆ వాక్యం ఎవరికి? వింటున్న వారికి ఆ వాక్యము. కానీ మరి ఏమనుకుంటారు వాళ్ళు? వాళ్ళకి సరిగ్గా సెట్ అయింది ఇది, కానీ వాళ్ళు లేరు, వాళ్ళు ఉంటే బాగుండేది అనుకుంటారు. వాళ్ళ దేవుడు మాట్లాడుతుంది వాళ్ళతో కాదు, ఎవరితోటి? నీతోటే దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మరి కొంతమంది అట్లా ఆలోచించుకొని ఈ వాక్యాన్ని పట్టించుకోరు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని యాక్సెప్ట్ చేయాలి, ఇది నా కొరకే అని చెప్పి అనుకోరు. హల్లెలూయా. ఇది ఈ వాక్యం నా కొరకే అని చెప్పి నువ్వు అనుకుంటే కనుక నువ్వేం చేస్తావు? ఆ వాక్యానికి లోబడతావు, ఆ వాక్యాన్ని నువ్వు పట్టుకుంటావు. హల్లెలూయా. ఆ వాక్యాన్ని నువ్వు పట్టుకుంటావు, నీ హృదయంలో నింపుకుంటావు, ఆ వాక్యానికి నువ్వు లోబడతావు. హల్లెలూయా. అప్పుడు నువ్వు రక్షణలో నువ్వు ఉంటావు. హల్లెలూయా. అంటే మరి దేవుని యొక్క మన రక్షణను మనం కొనసాగించుకోవాలంటే మరి మనం ఏం చేయాలి? మనం దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించాలి, లోబడాలి, దేవుని యొక్క వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. హల్లెలూయా. మన స్వాభిప్రాయం కంటే కూడా, మన తలంపుల కంటే కూడా, మన ఆలోచనల అన్నిటికంటే కూడా మరి దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? దేవుని యొక్క వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మరి యోబు దేవుని యొక్క వాక్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు కాబట్టి మరి దేంట్లో ఉన్నాడు? ఆయన కంచెలో ఉన్నాడు. హల్లెలూయా. మరి యోబు చుట్టూ కంచె వేయబడ్డది కాబట్టి ఆయన ఏ బిజినెస్ చేసినా కానీ దాంట్లో అభివృద్ధి చెందుతున్నాడు. హల్లెలూయా. ఏది చేసినా కానీ దాంట్లో అభివృద్ధి. ఎందుకు? ఆపేటోడు లేడు. ఆపేటోడు ఎవరు? సాతాడు. వాడు ఉన్నా కానీ దేవుడు కంచేసిండు కాబట్టి ముట్టుకోలేకపోతున్నాడు. హల్లెలూయా. మరి కీర్తన గ్రంథంలో 23వ అధ్యాయంలో దావీదు అంటాడు కదా, నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరిచిస్తున్నావు. అది యోబు అది అనుభవించాడు. హల్లెలూయా. సాతానుడు ఉన్నాడు, లేడని కాదు. సాతానుడు ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తాడు? వీళ్ళని ఎట్లా పాపంలో పడేయాలి, వీళ్ళని ఎట్లా ఇరుకులో పెట్టాలని చెప్పి ఆలోచిస్తాడు. హల్లెలూయా. మరి సాతాను మరి యోబు గురించి కూడా ఆలోచించుండొచ్చు. హల్లెలూయా. మరి ఎందుకంటే మరి యోబు ఏంది భూమి మీదనే అతని వంటి యథార్థవంతుడు లేడని చెప్పి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మరి సాతానికి కూడా ఆలోచన ఉండదు. ఇప్పుడు దేవుడు ఎందుకు సాతానికి ఎందుకు మరి యోబును ఎందుకు సాతానికి వదిలాడు? సాతాను ఆశ కూడా తీరుద్దామని. సాతానికి కూడా ఉండొచ్చు, యోబు నాకు దొరికితే నా తడాక చూపిస్తా అని చెప్పి అనుకోవచ్చు సాతాను కూడా. అందుకే మరి దేవుడు ఏం చేశాడు? సాతానుకు అప్పగించాడు. దేవునికో నమ్మకం ఉంది, యోబు జయిస్తాడు. యోబు జనరల్ గా సాతానుకు దేవుడు అందరినీ వదిలిపెట్టాడు. ఎవరిపైన అయితే నమ్మకం ఉందో వాళ్ళనే వదిలిపెడతాడు. ఇప్పుడు యోబు గురించి దేవునికి తెలుసు. మరి యోబు 600 అయినా ఏది ఏమైనా నన్ను వదిలిపెట్టాడు అని చెప్పి మరి దేవునికి తెలుసు కాబట్టి దేవుడు ఏం చేసిండు? సాతానుకు వదిలిపెట్టాడు. సరే చూద్దాము, నువ్వు గెలుస్తావా నేను గెలుస్తానా? నువ్వన్నట్టుగా మరి యోబు నన్ను దూషిస్తాడా లేకపోతే ప్రేమిస్తాడా, నిన్ను అనగదొరుకుతాడా చూద్దాం అని చెప్పి మరి సాతానుకు అప్పగించాడు దేవుడు. హల్లెలూయా. అంటే మరి సాతానుకు మరి ఉండొచ్చు ఆశ యోబును మరి టచ్ చేయాలని చెప్పి, కానీ కంచె ఉంది కాబట్టి టచ్ చేయలేకపోతున్నాడు. అంటే మరి మరి యోబును ఆపేటోడు లేడు కాబట్టి దేవుడు కంచె వేసినప్పుడు మరి సాతాను ముట్టుకోలేకపోతున్నాడు కాబట్టి యోబు ఏ బిజినెస్ చేసినా కానీ ఏమైపోయింది? దాంట్లో బ్లెస్ అయిపోయాడు. కొన్ని గొర్రెలు మేపడం మొదలు పెడితే 3000 గొర్రెలు అయిపోయినాయి. హల్లెలూయా. కొన్ని వంటలు మేపడం మొదలు పెడితే 7000 వంటలు అయిపోయినాయి. ఒక జత ఎడ్లతో పొలం దున్నడం మొదలు పెడితే 500 జతలు అయిపోయింది. ఏ బిజినెస్ చేసినా కానీ దాంట్లో అభివృద్ధి చెందుతున్నాడు. ఎందుకు? ఆపేటోడు లేడు కాబట్టి.
ఉన్నాడు, కానీ ఏం చేయలేకపోతున్నాడు. ఎందుకు? కంచె. దేవుడు కంచె వేశాడు. హల్లెలూయా. మరి దేవుడు కూడా ఎందుకు కంచె వేయగలిగాడంటే తాను కాపాడుకుంటున్నాడు. ఇప్పుడు పౌలు మరి రక్షణను ఎట్లా కొనసాగించుకోమన్నాడు? భయముతో, వణుకుతో. హల్లెలూయా. ఈ భయము, ఈ వణుకు యోబులో కూడా ఉంది. మరి మొదటి అధ్యాయంలో చూసుకుంటే మరి తన పిల్లలు మరి యోబుకి ఎంతమంది పిల్లలు? 10 మంది పిల్లలు యోబుకు, 7 మంది కుమారులు, 3 కుమార్తెలు. అయితే మరి వాళ్ళు ఏం చేసేటోళ్ళు చూడండి. ఇక్కడ యోబు గ్రంథంలో మొదటి అధ్యాయంలో 4:4-5 వచనం. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇళ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెళ్ళు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచూ వచ్చిరి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషింతురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయంన లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలిని అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండే. చాలు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు యోబు కుటుంబంలో ఎవరెవరు కంచేసిందంట? యోబు కుటుంబానికి, యోబు కలిగిన దాని అంతటి కూడా కంచె వేశాడంట. హల్లెలూయా. మరి యోబు కుటుంబానికి కూడా దేవుడు ఎందుకు కంచె వేశాడంటే నా పిల్లలు తప్పిపోతారేమో. మరి వాళ్ళ విందు దినాలు పూర్తి కాగానే మరి ఆయన పిల్లలు ఏం చేస్తున్నారు? మరి ఒక్కొక్కరు 10 మంది పిల్లలు కదా, మరి 10 మంది పిల్లలు మరి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి ఇంట్లో విందు దినాలు చేసుకుంటున్నారు. అయితే విందు దినాలు పూర్తి కాగానే యోబు ఏం చేసిందంట? మరి వాళ్ళు తిని తాగి మరి అన్నపానములు పుచ్చుకొని మరి దేవుని హృదయంలో దేవుని దూషించరేమో అని చెప్పి ఏం చేసిండట? మరి అరుణోదయముననే లేచి ఏం చేసిండట? వారి కొరకు ఒక్కొక్కరి నిమిత్తము దహన బలిని అర్పించుచూ వచ్చాను. అంటే మరి తన కుటుంబం విషయంలో కూడా ఆయన జాగ్రత్త తీసుకున్నాడు. నా పిల్లలు హృదయంలో, కనీసం హృదయంలో తిని తాగి హృదయంలో దేవుని దూషించరేమో అని చెప్పి ఏం చేస్తున్నాడంట? పిల్లల కోసం కూడా బలి అర్పిస్తున్నాడంట ఒక్కొక్కరి నిమిత్తం. హల్లెలూయా. అంటే క్షమాపణ కోరుతున్నాడు పిల్లల పక్షమున. ఈయన ఏం చేస్తున్నాడు? క్షమాపణ కోరుతున్నాడు, వాళ్ళని కోర్పిస్తున్నాడు, బలి అర్పిస్తున్నాడు. ఈయన కూడా క్షమాపణ కోరుతున్నాడు పిల్లల విషయంలో. ఎందుకంటే నా పిల్లలు కూడా ఆ కాపుదల నుంచి తప్పిపోవద్దని చెప్పి. హల్లెలూయా. అంటే ఇప్పుడు మరి పౌలు చెప్పినట్టుగా యోబులో ఏముంది? ఒక భయం అనేది ఉంది యోబులో. హల్లెలూయా. అందుకే యోబు అంటాడు కదా, నేను దేని గురించి అయితే భయపడ్డానో అదే నా మీదకి వచ్చింది అంటాడు. అంటే మరి సాతానుడు ఎక్కడ నా ఇంట్లో ప్రవేశిస్తాడేమో అన్న ఒక భయముతో బ్రతికిండు యోబు. హల్లెలూయా. మరి ఆ భయముతోటే మరి తన తను తాను కాపాడుకున్నాడు, తన కుటుంబాన్ని కూడా కాపాడిండు పాపంలో పడిపోకుండా. కాబట్టి దేవుడు కూడా ఏం చేయగలిగాడు? ఫుల్ ఫ్లెడ్జ్ గా కంచె వేయగలిగాడు. హల్లెలూయా. మనం ఒక్క అడుగు వేస్తేనే దేవుడు ఏం చేస్తాడంట? 100 అడుగులు వేపిస్తాడంట దేవుడు. 1000 అడుగులు కూడా మనం ఒక్కటే అడుగు వేయాలి. హల్లెలూయా. మనం జస్ట్ విధేయత చూపిస్తే చాలు. అందుకే ఇప్పుడు ఫిలిప్పీ పత్రికలో పౌలు భక్తుడు ఏమన్నాడు? మీ రక్షణను మీరు కొనసాగించుకోండి అన్నాడు. 13వ వచనంలో మరి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 13వ వచనంలో ఏమన్నాడు? ఎందుకనగా ఏమంటాడు ఇంకా అక్కడ? మరి మీరు ఇచ్చేయించినది మరి నెరవేర్చుకొనుటకు తన దయా సంకల్పము చొప్పున. చదవండి మళ్ళీ ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనము. ఎందుకనగా మీరు నిశ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. చాలు. హల్లెలూయా. మరి మనం నిశ్చయించినది మరి కార్యసిద్ధి కలుగజేసుకోవడానికి, తన దయా సంకల్పము మరి నెరవేర్చడానికి మరి కార్యసిద్ధి కలుగజేయవాడు ఎవరంటే దేవుడే అంట. హల్లెలూయా. అంటే నువ్వు కొంచెం అవకాశం ఇస్తే చాలు, నువ్వు విధేయత చూపిస్తే చాలు దేవునికి. హల్లెలూయా. మరి నిన్ను నువ్వు కాపాడుకోవడానికి నువ్వు శ్రద్ధ చూపిస్తే చాలు. ఇప్పుడు యోబులాగా
దేవుడే ఏం చేస్తాడు, అంతా కూడా దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు యోబుకు మరి నా పిల్లలు ఎక్కడ తప్పిపోతారేమో, ఆ కంచెలో నుంచి మరి ఎక్కడ తప్పిపోతారేమో అని చెప్పి ఏం చేశాడు, హృదయంలోనన్నా దేవుని దూషించారేమో అని చెప్పి మరి అరుణోదయం లేచి వాళ్ళ కోసం బలు అర్పించి వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చేయగలిగాడు, ఆయన కుటుంబానికి కూడా కంచె వేశాడు. హల్లెలూయా. అంటే మన రక్షణ అంతం వరకు కూడా కొనసాగింపబడాలంటే ఒకటేమో దేవునికి విధేయత చూపించాలి, దేవుని యొక్క వాక్యానికి మనం లోబడాలి, మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం అంగీకరించాలి. రెండవది ఏముండాలి, మనకు భయం అనేది ఉండాలి. హల్లెలూయా. మరి క్షమాపణ కోరాలి మనం ప్రతిరోజు కూడా. మరి మన భయం ఉన్నప్పుడే మనం ఏం చేస్తాము, మరి ఏదైనా తప్పు చేసినా కానీ వెంటనే క్షమాపణ కోరుతాం, ఒప్పుకుంటాం. దేవుని భయం లేకపోతే ఒప్పుకుంటామా అంటే ఒప్పుకోలేము. నీలో దేవుని భయం ఉంటేనే నువ్వు ఏం చేయగలుగుతావు. ఒకవేళ తప్పు చేసినా కానీ నువ్వు క్షమాపణ కోరి మరలా తిరిగి సరిగా ఉండడానికి చూస్తావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మరి సౌలు గురించి దావీదు గురించి చూసుకుంటే కనుక మరి సౌలుకి ఏమైనా భయం ఉందా అంటే మనుషుల భయం ఉంది కానీ దేవుని భయం లేదు. అవునా? అది మరి దేవుడేమో మరి అమాలేకీల ప్రాంతం మొత్తము మంచిదే కానీ చెడ్డదే కానీ ఏది తీసుకోకుండా అన్నిటిని కాల్చేయంటే మరి ఏం చేస్తాడు, మంచివన్నీ కూడా అది కూడా ఎవరికి తీసుకొని వస్తాడు, దేవునికి బలర్పిస్తాను తీసుకొని వస్తాడు. ఎందుకని ప్రజలు సలహా ఇస్తారు, రాజా మంచి ఎందుకు గాలుస్తావు, మన దేవునికి బలర్పించవచ్చు కదా అని చెప్పి సలహా ఇవ్వగానే ఆ ప్రజలకు భయపడ్డాడు. హల్లెలూయా. ప్రజలకు భయపడి ఏం చేసిండు, దేవుని యొక్క ఆజ్ఞని పక్కనే పెట్టాడు. హల్లెలూయా. ఆయన దేవునికి భయపడి ఉంటే కనుక ప్రజలకు లోబడేటోడు కాదు. ఒకవేళ ఆయన పొరపాటు చేసినా కానీ సమూయేలు ప్రవక్త వచ్చి నువ్వు తప్పు చేసినావు అని చెప్పగానే వెంటనే ఏం చేసేటోడు, క్షమాపణ కోరేటోడు. కానీ సమూయేలు ప్రవక్తతో ఏం చేసిండు సౌలు, వాదించిండు. నేను దేవునికి బలి అర్పించడానికి మంచి తీసుకొచ్చిన అని చెప్పి వాదించిండు. హల్లెలూయా. అంటే మరి ఆయన సౌలుకు దేవుని భయం లేదు కాబట్టి ఏం చేసిండు, ఒప్పుకోలే, వాదించిండు. అదే మరి దావీదు ఘోరమైన పాపం చేశాడు, కానీ నాతాను ప్రవక్త వచ్చి చెప్పగానే ఏం చేసిండు, వెంటనే ఒప్పుకున్నాడు. ఎందుకు, ఆయన దేవుని భయం అనేది ఉంది. ఆయన దేవుని భయం ఉంది కాబట్టి మరి ప్రవక్త వచ్చి చెప్పగానే వెంటనే ఒప్పుకొని అప్పుడు ఏమని ప్రార్థన చేస్తాడు, నీ రక్షణ నాకు దూరం చేయకని ప్రార్థన చేస్తాడు. నీ యొక్క ఆత్మను నా నుంచి నువ్వు తొలగించొద్దు, నీ యొక్క పరిశుద్ధ ఆత్మను నా దగ్గర నుంచి నువ్వు తీసివేయద్దు, నీ రక్షణను మరి నాకు దూరం చేయొద్దు ప్రార్థన చేస్తాడు. క్షమాపణ కోరుతాడు దేవుని దగ్గర. హల్లెలూయా. మరలా పాపం చేసే అవకాశం వచ్చిందంటారా రాలేదంటారా? ఆయన ముసలితనంలో మరి ఆయన శక్తి, ఆయన బలం సరిపోక మరి ఆయన ఒళ్ళంతా కూడా వణికిపోతుంటే మరి చేతి కింద ఏం చేస్తారు, ఒక మంచి అందమైన అమ్మాయిని తీసుకొచ్చి మరి పరిచారకురాలుగా పెడితే మరి దావీదుకు ఒంట్లో వేడొస్తుందేమో అని చెప్పి మరి మంచి అందమైన అమ్మాయిని, అభిషేకు అనే మంచి అందమైన అమ్మాయిని తీసుకొచ్చి దావీదు దగ్గర పరిచారకురాలుగా పెట్టారు. అయితే మరి బెత్షెబాతో చేసినట్టుగా మరి దావీదు ఆమెతో పాపం చేసిందంటే మళ్ళా పాపం చేయలే. హల్లెలూయా. ఒక సామెత ఉంటుంది, కాలిపోయిన పేపరు మళ్ళా అంటా పెడితే అది కాలుతుంది, అది కాలదు. అవునా? ఇప్పుడు దావీదు జీవితం కూడా అట్లనే ఉంది. ఒకసారి పాపం చేసిండు, ప్రవక్త వచ్చి చెప్పగానే ఏమైపోయి మరి ఏం చేసిండు, వెంటనే క్షమాపణ కోరిండు. దాని తర్వాత మళ్ళా తప్పు చేసిండంటే మళ్ళా చేయలే. ఎందుకనంటే ఆయనకు ఒక భయం అనేది ఉంది, దేవుని భయం ఉంది, దేవుని రక్షణ నాకు దూరం అవుతుందేమో అన్న భయం ఉంది. అందుకే ఏమని ప్రార్థన చేశాడు, నీ రక్షణ నాకు దూరం చేయక. ఒక్క వచనం నేను చూపించి ముగిస్తా. కీర్తనలు 51వ అధ్యాయం
కీర్తనలు 51వ అధ్యాయంలో ఏ వచనం అది? 10వ వచనం చదువు. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగజేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము. ఈ సన్నిధిలో నుండి నన్ను తోసివేయము. చాలు చాలు చాలు. హల్లెలూయా. ఇక్కడ మరి ఏం చెప్తున్నాడు? నాకు శుద్ధ హృదయము కలుగజేయమని చెప్తున్నాడు. ఇంకా నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించమని చెప్తున్నాడు. ఇంకా 11 ఇక్కడ 12వ వచనం ఉంది. నీ రక్షణానందము నాకు మరలా పుట్టింపు, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. అంటే మరి దావీదులో కూడా చూసుకుంటే ఒక భయం అనేది ఉంది దావీదుకు. దేవుని యొక్క రక్షణ ఆనందం నుంచి దూరంగా పోవద్దన్న ఒక ఆలోచన ఉంది. కాబట్టి ఆయన పాపం చేసినా కానీ ప్రవక్త వచ్చి చెప్పంగానే, నాతాను ప్రవక్త వచ్చి చెప్పగానే వెంటనే క్షమాపణ కోరి ఏమడుగుతున్నాడు ఇక్కడ? నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించు. అంటే దేవుని యొక్క రక్షణను ఇక్కడ మరి దావీదు ఏం వదులుకోవాలనుకోలేదు. దేవుని యొక్క రక్షణకు దూరంగా ఉండాలని అనుకోలేదు. కాబట్టి మరి పాపం చేసి కానీ మళ్ళా క్షమాపణ కోరి ఏమడుగుతున్నాడు? నీ రక్షణ ఆనందం నాకు మళ్ళా పుట్టింపు. రక్షణను అంతవరకు కొనసాగించాలంటే ప్రార్థన కూడా కావాలి మనకి. మరి మనం ఏం ప్రార్థన చేయాలంటే ఈ రక్షణ అంతవరకు కూడా మరి కొనసాగించే సామర్థ్యం నాకు దయచేయి ప్రభు అని చెప్పి అడగాలి. ప్రార్థన కూడా చాలా ప్రాముఖ్యమైంది. మరి ఇక్కడ లూకాసు వార్తలో యేసు ప్రభు చెప్తాడు. ఇక్కడ లూకాసు వార్త 21వ అధ్యాయము 34 నుంచి 36 వరకు. లూకాసు వార్త 21వ అధ్యాయము 34 నుంచి 36 వరకు. మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారము వలనను మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండరు. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చింది. 36. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగల వారన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండడని చెప్పాను. చాలు. హల్లెలూయా. మరి ఇక్కడ 7 ఏళ్ల కాల శ్రమల కాలం గురించి చెప్తున్నారు. మరి లూకా 21వ అధ్యాయము 34 నుంచి 36 వరకు. హల్లెలూయా. మరి ఇక్కడ మరి 7 ఏళ్ల శ్రమల కాలం గురించి చెప్తున్నాడు యేసు ప్రభు. మరి అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీ హృదయంలో ఒకవేళ తిండి వలనైనా మత్తు వలనైనా ఐహిక విచారంలో వలనను మందముగా ఉందన్న ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి గురి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండడంట. ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. ఇది ఏ దినం అంటే 7 ఏళ్ల శ్రమల కాలము. 7 ఏళ్ల శ్రమల కాలము భూమి మీద ఉన్న వారందరి మీదకి అకస్మాత్తుగా వస్తుంది. కాబట్టి ఒకవేళ మరి మీరు తిండి వలన కానీ మత్తు వలన కానీ ఐహిక విచారంలో వలన కానీ మరి మీరు మందులు అయితే కనుక మీ మీదకి అకస్మాత్తుగా వస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. చెప్తూ ఇక్కడ 36వ వచనంలో ఏం చెప్తున్నాడు? కాబట్టి మీరు జరగబో వీటి నెలలను తప్పించుకొని, అంటే మరి జరగబోయే ఈ 7 ఏళ్ల శ్రమల కాలమును మనం ఏం చేయాలి? మనం తప్పించుకోవాలి. ఇక్కడ తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడటకు శక్తిమంతులగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని చెప్పాను. హల్లెలూయా. మరి 7 ఏళ్ల కాల శ్రమలను తప్పించుకొని దేవుని ఎదుట నిలబడడానికి శక్తిమంతంగా ఉండాలంటే ఎల్లప్పుడూ ఏం చేయాలంట? ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండాలంట. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేయాలి మనము? దేవా, నీ రక్షణ నాకు దూరం చేయకు. హల్లెలూయా. అంతవరకు కూడా నేను నీ రక్షణలోనే ఉండాలి అని ప్రార్థన చేయాలి. మన 7 ఏళ్ల శ్రమల కాలంలో నేను ప్రవేశించాలని ప్రార్థన చేయాలి.
హల్లెలూయా. మన ప్రార్థన లిస్ట్ ఎంత పెద్దగా ఉంటుంది, ఎన్నో ఉంటాయి మనకు కావాల్సినవి. కానీ మనం చేయాల్సింది ప్రాముఖ్యమైనది ఏంటంటే ఇదే. హల్లెలూయా. ఇప్పుడు ఈ లోకంలో మనం ఎన్ని సంపాదించుకున్నా కానీ ఎత్తబడే గుంపులో లేకపోతే కనుక ఏమైనా ప్రయోజనమా? లేదు. హల్లెలూయా. మనం ఏ గుంపులో ఉండాలంటే ముఖ్యంగా ఎత్తబడే గుంపులో ఉండాలి. ఈ 7 ఏళ్ల కాల శ్రమల కాలంలో మనం తప్పించుకోవాలి, నిత్య జీవంలో నిత్యమైన ఆనందంలో ప్రవేశించాలి. కనుక ముఖ్యంగా మనం దాని గురించి ప్రార్థన చేయాలి. మనం హల్లెలూయా. మరి మన ప్రాణం పోయేంత వరకు కూడా సాతానుతో మనకేముంది, ఒక పోరాటం అనేది ఉంది ఈ లోకంలో. హల్లెలూయా. ఆ రక్షణ మార్గం నుంచి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ మరి మనం తొలగిపోవద్దు. మనం తొలగిపోకుండా ఆ రక్షణను కొనసాగించుకున్నప్పుడే మరి శాశ్వతమైన ఆనందంలో ప్రవేశిస్తాం, ఎత్తబడే గుంపులో ఉంటాం. హల్లెలూయా. కాబట్టి మరి మనకి ఈ ప్రార్థన కూడా మనకు ఉండాలి. ఒకటేమో దేవుని యొక్క వాక్యానికి లోబడాలి, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించాలి. హల్లెలూయా. మరి ఇంకా మరి మనం ఒక భయం కలిగి ఉండాలి. మనము మరి దేవుని యొక్క రక్షణలో నుంచి తొలగిపోవద్దన్న మరి ఒక భయం కలిగి మనం ఉండాలి. హల్లెలూయా. తర్వాత ప్రార్థన కూడా ఉండాలి మనం. హల్లెలూయా. ఏముండాలి? ప్రార్థన కూడా ఉండాలి. ఇవి ఉంటే కనుక మరి చివరి వరకు కూడా మన రక్షణను మనం ఏం చేస్తాము? కొనసాగిస్తాం, మనం కాపాడుకుంటాం మనం దేవుని సహాయంతో. హల్లెలూయా. కాబట్టి మరి మనం చేయాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించాలి, భయంతో జీవించాలి. మరి రక్షణ నుంచి తొలగిపోతానేమో నన్ను భయంతో జీవించాలి. మనము ప్రార్థన కూడా చేయాలి. ఈ 3 చేస్తే కనుక అంతవరకు మన రక్షణను మనము కొనసాగిస్తాము, మనల్ని మనం కాపాడుకుంటాం. దేవుడి వాక్యాన్ని ఫలింపజేయను గాక. ఆమేన్. మరి కళ్ళు మూసుకున్నట్లయితే వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాము. కృపా కనికరం గల మా ప్రభా యేసు తండ్రి, ఇదిగో ప్రభా మరి నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా యేసు తండ్రి. యేసు ఇదిగో ప్రభా తండ్రి దేవా, మరి ఇదిగో ప్రభా యేసు తండ్రి నువ్వు సెలవిస్తున్నావు ప్రభా యేసు తండ్రి, మీ రక్షణను మరి కొనసాగించుకొనుడి అని చెప్పి నువ్వు సెలవిస్తున్నావు ప్రభా యేసు తండ్రి. యేసు ఇదిగో ప్రభా అంతం వరకు కూడా తండ్రి, మా ప్రాణం పోయేంత వరకు కూడా ప్రభా యేసు తండ్రి దేవా, మరి మా రక్షణను ప్రభా తండ్రి మేము కొనసాగించుకోవాలి ప్రభా యేసు తండ్రి. యేసు ఇదిగో ప్రభా రక్షణను కొనసాగించాలంటే ప్రభా యేసు తండ్రి మరి మొదట తండ్రి మరి నీ యొక్క వాక్యాన్ని మేము అంగీకరించాలి ప్రభా తండ్రి. మరి నీ యొక్క వాక్యానికి మేము విధేయత చూపించాలి ప్రభా. మరి యోబు వలె తండ్రి, ఇదిగో ప్రభా మరి యోబు తండ్రి మరి తన స్వాభిప్రాయం కంటే కూడా నీ నోటి మాటలే ఎక్కువగా ఎంచాడు తండ్రి. నీ యొక్క పెదవుల ఆజ్ఞలనే ఎక్కువగా మరి తండ్రి మరి నీ యొక్క ఆజ్ఞలను విడిచి తిరగలేదు ప్రభా యేసు తండ్రి. యేసు ఇదిగో ప్రభా నీ యొక్క వాక్యానుసారమైన జీవితము అతను కలిగి ఉన్నాడు కనుకనే తండ్రి అతని చుట్టూ, అతని కుటుంబం చుట్టూ, అతని ఆస్తి చుట్టూ నువ్వు కంచె వేస్తావు తండ్రి. ఇదిగో ప్రభా మరి అదే విధంగా మా రక్షణ మేము కొనసాగించుకోవాలంటే తండ్రి మరి యోబు వలె ప్రభా యేసు తండ్రి మరి నీ యొక్క వాక్యానికి మేము ఇంపార్టెన్స్ ఇవ్వాలి ప్రభా. నీ యొక్క వాక్యాన్ని అంగీకరించాలి తండ్రి. యేసు ప్రభా నీ యొక్క వాక్యానుసారమైన జీవితం మేము కలిగి ఉండాలి తండ్రి. యేసు ప్రభా మరి అదే విధంగా తండ్రి దేవ మరి భయముతో వణుకుతో ప్రభా యేసు తండ్రి మా రక్షణను ప్రభా మేము కాపాడుకోవాలి ప్రభా యేసు తండ్రి. యేసు ప్రభా తండ్రి దేవ మరి అదే విధంగా ప్రభా మరి ప్రార్థన మెలకువగలిగి మరి ప్రార్థన చేయడం అని చెప్పి సెలవిస్తున్నావు తండ్రి. యేసు ప్రభా 7 ఏళ్ల శ్రమల కాలంలో ప్రవేశించకుండా ఎత్తబడి గుంపులో ఉండేటట్టుగా తండ్రి మరి ప్రార్థన చేస్తూ ప్రభా మేమందరము కూడా తండ్రి మా రక్షణను కొనసాగించుకునే వారముగా ప్రభా ఉండులాగున తండ్రి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మరి పాట పాడుతుండగా కానుక సమర్పించుకుందాం. పాట పాడాలి.
మనసారాధిస్తూ బ్రతికిస్తానయ్యా రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికిస్తానయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నీ ఉండలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును మరలా నుండి బ్రతికించుటకును కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును మరలా నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా హల్లెలూయా హల్లెలూయా. లేచి నిలబడినట్లయితే లాస్ట్ ప్రేయర్ చేసుకుందాం.
ప్రేర్ చేసుకుందాం. కృపా కనికరంగా మా ప్రభా యేసు తండ్రి, యేసయ్యా ఇదిగో ప్రభా తండ్రి దేవా, మరి ఇదిగో ప్రభా యేసు తండ్రి యొక్క ఆరాధన అంతట్లో ప్రభా యేసు తండ్రి, యేసయ్యా ఇదిగో ప్రభా మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు ప్రభా యేసు తండ్రి. యేసయ్యా ఇదిగో ప్రభా తండ్రి దేవా, మరి ఇదిగో ప్రభా యేసు తండ్రి ఇక్కడ మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మీరు దీవించి ఆశీర్వదించుమని ప్రభా యేసు తండ్రి. యేసయ్యా ఇదిగో ప్రభా తను మరి ప్రార్థిస్తున్నాం ప్రభా యేసు తండ్రి. యేసయ్యా ఇదిగో ప్రభా మరి మంచి ఆరోగ్యమును తను మరి అందరికీ మంచి ఆరోగ్యమును తను మీరు దయచేయండి ప్రభా. ఏ ఒక్కరిలో తను మరి ఏ బలహీనత కూడా తండ్రి మరి పని చేయడానికి వీల్లేదు ప్రభా యేసు తండ్రి. యేసయ్యా ఇదిగో ప్రభా తండ్రి దేవా, మరి ఇదిగో ప్రభా మరి వారి గోత్రములలో నిస్సత్తు గల వారి తొట్టిలు వారు ఒకరిను ఉండరని చెప్పి నువ్వు సెలవిచ్చావు ప్రభా యేసు తండ్రి. యేసయ్యా ఇదిగో ప్రభా తండ్రి మరి ఎవరి కుటుంబంలో కూడా తను మరి ఎలాంటి బలహీనత పని చేయడానికి వీలేదు ప్రభా. ఆ వాక్యమును మీరు నెరవేర్చుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభా మరి మమ్మల్ని అందరినీ ప్రభా ఫైనాన్షియల్ గా కూడా తండ్రి మీరు బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా యేసు తండ్రి. యేసయ్యా ఇదిగో ప్రభా తండ్రి దేవా, మరి ఇదిగో ప్రభా యేసు తండ్రి మరి దేశంలోకి అప్పించేదవు కానీ అప్పు తీసుకున్నామని నువ్వు సెలవిచ్చుతాను. ఆ వాక్యమును ప్రభా అందరిని నెరవేర్చండి ప్రభా యేసు తండ్రి. మరి ఎలాంటి అప్పులు కానీ తను మరి లోన్స్ కానీ ప్రభా మరి ఏ ఒక్కరు కూడా ఉండడానికి వీల్లేదు ప్రభా యేసు తండ్రి. యేసయ్యా ఇదిగో ప్రభా తండ్రి దేవ, మరి ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీకు మహిమకరముగా తండ్రి మరి జీవించులాగున ప్రభా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా మరి ప్రతి ఒక్కరు కూడా తను మరి ఆత్మీయంగా ప్రభా మరి అంచెలంచెలుగా ఎదుగులాగున మీరు సాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా మరి అందరి కుటుంబాల చుట్టూ మీరు అగ్ని కంచె వేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. మరి కొద్ది ప్రార్థనను ప్రభా నువ్వు ఆలకించి నెరవేరుస్తామని చెప్పి నమ్ముతున్నాం తండ్రి. యేసును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మా నిత్య ఆహారం నేడు మాకు దయచేయము, వారిని సంక్షించే ప్రకారం ఎందుకంటే రాజ్యం బలం మహిమల యంత్రము నీవైనవు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, ఆదరణ, దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకందరికి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క బిడ్డకును తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. నేను పంపిలే, వద్దు వద్దంటే వినకుండా పోతున్నాడు. ఇంతవరకు సండే స్కూల్లో ఉండి